ఈ రోజు నేను 5 మీటింగ్లు మాట్లాడినా ఇది 6వది. అందరికంటే ఎక్కువ లొల్లి, అందరికంటే ఎక్కువ హుషారుగా మీరే ఉన్నారు. అది కూడా రాత్రి 9:30కు ఇంత హుషారుగా ఉన్నారంటే మా రామ్మోహన్ గౌడ్ అన్న పెద్ద మెజారిటీతో రామ్మోహన్ గౌడ్ అన్న పెద్ద మెజారిటీతో అరే రే రే ఎందుకు ఈ ఆపండి పోయి ఆగం చేయకండి ఆప కింద డిస్టర్బ్ చేయకండి. రామ్మోహన్ గెలిచినట్టేనా? ఒక్కసారి కారు గుర్తు కోటేశ్వరు చేయలేవటండి జరుగుతుంది. ఇక్కడ ఉన్న లేరా? కారు గుర్తుకే నా గొంతు బాలేదా? ఈ మైకు బాలేదా? ఏమైంది? దూరమైందా? ఒక్క 2 అడుగులు ముంగడు గడవ. 2 అడుగులు కొద్దిగా జాగి, కొద్దిగా 2 అడుగులు ఎక్కువ 2-4 ఫీట్. వినబడతలేదు. జర ఎక్కువ డిస్టర్బ్ చేయ. అరే ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. బస్. అరే వాళ్ళు ఆగమవుతురా ఇప్పుడు. నూకకురా బాబు, నూకకు. ఓకే వినబడుతుందిగా ఇప్పుడు? రైట్. నాకైతే ఈరోజు ఇక్కడ చూస్తా ఉంటే రామ్మోహన్ గౌడ్ అన్న గెలిచినట్టే అనిపిస్తున్నది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అయిపోయినట్టు అనిపిస్తున్నది. సౌండ్ పెంచుతాం. సౌండ్ పెంచు. ఇప్పుడు రైట్. మీ అందరికీ నమస్కారం. రామ్మోహన్ గౌడ్ గారి గెలుపుని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద మనిషి ఉన్నాడు నూకకండి. తమ్ముడు అక్కడ పెద్ద మనిషి ఎన్నికల ప్రచారంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. జర ముంగట కలిసిన లొల్లివెడ 5 ఏళ్ల కిందట తెలంగాణ ఏర్పడక ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఎన్నో రకాల ఘోరాలు, నేరాలు జరగకూడదని, జరిగిపోతాయని, ఏదో దుర్మార్గమైన పరిపాలన అందిస్తారని, తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, ఇక్కడ ఉంటే మా సీమాంధ్ర మిత్రుల మీద, సీమాంధ్ర సోదరుల మీద దాడులు చేస్తారని, వివక్షపూరితమైన ప్రభుత్వాన్ని నడుపుతారని, మత కల్లోలాలు వస్తాయని రకరకాల దుష్ప్రచారాలు, రకరకాల పుకార్లు ఆనాడు లేపారు. ఈరోజు దయచేసి 4 ఏళ్ల 3 నెలల టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాల్లో మరి దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడు ఏ కులము, ఏ మతము అని చూడకుండా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కులైనా, ఎవరైనా వారందరినీ ఒకటే ఘాటన కట్టి సంక్షేమ కార్యక్రమాలు. అదే విధంగా ఈ ప్రాంతం ఆ కులమని తేడా లేదు. నగరంలోని ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. ఎన్నో పుకార్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో అనుమానాలు, అవన్నిటిని ఛేదించుకున్నాం. అద్భుతంగా ఈ 4 ఏళ్ల 3 నెలల కాలంలోనే ఈ రోజు అద్భుతమైన ఫలితాలు సాధించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 17% వృద్ధి రేటుతో భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో వృద్ధి రేటు విషయంలో ఉన్నాం. మీరందరూ ఒక్క మాట ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఉండేది 70 రూపాయల పెన్షన్. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 200 పెన్షన్ వచ్చింది. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా
మన రాష్ట్రంలో పేదవారందరికీ బ్రహ్మాండంగా 1000 రూపాయల పెన్షన్లు 1500 రూపాయల పెన్షన్లు వస్తా ఉన్నాయి. రేపు రామ్మోహన్ గౌడ్ గారు డిసెంబర్ 11 నాడు మీ ఎమ్మెల్యే కాగానే 2016 రూపాయల పెన్షను మరి మన రాష్ట్రంలోని పేదవారందరికీ ఎల్బీ నగర్లోని పేదవారందరికీ కూడా రాబోతున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా మళ్ళీ ఏం చేసిందా, అదే రకంగా నగరంలోని శాంతి భద్రతలు మీరు చూసినట్టయితే ఎవరికి చీమకు కూడా జరగనంత మరి అపకారం కూడా చీమకు జరిగేంత అపకారం కూడా ఎవరికి చేయకుండా బ్రహ్మాండంగా ఈరోజు శాంతి భద్రతల్ని పటిష్టంగా చూసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు గల్లీకి ఒక పేకాట క్లబ్, మరి గల్లీకి ఒక గుండగాడు భూ కబ్జాదారు ఉండే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పేకాట క్లబ్లు పోయినాయి, గుడుంబా పోయింది. బ్రహ్మాండంగా శాంతి భద్రతలు పటిష్టంగా మన నగరంలో ఉన్నాయి. భారతదేశం మొత్తం మన వైపు చూస్తా ఉంది. ఏ రకంగా శాంతి భద్రతలు మెయింటైన్ చేయాలనే విషయంలో నేను కూడా ఇదే హైదరాబాద్ మహానగరంలో చదువుకున్నాను. హ్యాబిట్స్ లోని గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి వచ్చిందంటే, హనుమాన్ జయంతి వచ్చిందంటే కనీసం సంవత్సరానికి 4-5 రోజులు కర్ఫ్యూ ఉండేది, స్కూల్కు సెలవులు ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు బ్రహ్మాండంగా 4 రోజులు కాదు, 4 గంటలు కాదు, 4 సెకండ్లు కూడా కర్ఫ్యూ పెట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా పటిష్టమైన శాంతి భద్రతలు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రముఖ కంపెనీలు క్యూ కట్టి వస్తా ఉన్నాయి. యాపిల్, ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టి వస్తా ఉన్నాయి. మీ ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మీరు రామ్మోహన్ గౌడ్ని పోయిన ఎన్నికల్లో మీరు గెలిపించలేదు, కొద్ది తేడాతో ఓడిపోయినాడు. కానీ ప్రజలకు దూరం కాలేదు, మీలో ఒకటిగా ఉన్నాడు, మీ అందరితో కలిసిమెలిసి తిరిగినాడు. అందుకే మరి 12 మంది కార్పొరేటర్లను ఇక్కడ మా జిట్టా రాజశేఖర్ రెడ్డిని కానీ, లక్ష్మీ ప్రసన్నన్ కానీ, తిరుమల రెడ్డిని కానీ, సామ రమణారెడ్డిని కానీ అందరిని మీరు గెలిపించుకున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిహెచ్ఎంసీలో 99 మంది కార్పొరేటర్లను గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇచ్చారు. ఎల్బీ నగర్ చౌరస్తాకి ఈరోజు మీరు పోతే, కామినేని చౌరస్తాకి పోతే, సాగర్ రింగ్ రోడ్డుకి పోతే ఈరోజు మీకు కనబడతా ఉన్నది 450 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ల నిర్మాణం, అండర్ పాస్ల నిర్మాణం, బ్రహ్మాండమైన రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా మెట్రోని పూర్తి చేసుకున్నాం. దాంతో పాటు మనం ఈరోజు చాలా కార్యక్రమాలు ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 327 కోట్ల రూపాయలతో మంచినీటి వసతిని కల్పించుకునే ప్రయత్నం చేశాం. నగరంలోని 150,000 మందికి పట్టాలు ఇచ్చుకునే ప్రయత్నం చేశాం. అదే రకంగా చాలా చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకున్నాం. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 4 ఏళ్లలోనే ఇంత మార్పు కనబడుతున్నది. ఎల్బీ నగర్లో మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించకపోయినప్పటికీ పోయిన ఎన్నికల్లో అభివృద్ధి చేశాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరైనా ప్రజలే. అందుకే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది 4 ఏళ్లలో. ఇంకా చాలా పనులు చేయాల్సి ఉన్నాయి. కొన్ని చోట్ల ఇక్కడ రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి, కొన్ని చోట్ల కొన్ని కాలనీల్లో రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ కొన్ని చోట్ల జూబ్లీస్, బంజారాహిల్స్ కంటే ఎక్కువ ఉన్నదనే ఒక బదనాం కూడా ఉన్నది. ఇవన్నీ చిన్న సమస్యలు, పెద్దవి కాదు. నేను మంత్రి అయిన తర్వాత మున్సిపల్ మంత్రిగా మన రెవెన్యూ మంత్రి గారు మహమూద్ అలీ గారిని తీసుకొని వచ్చి ఇక్కడ మున్సిపాలిటీ జోనల్ ఆఫీస్ లో సమావేశం పెట్టి ఇక్కడ ఉండే వివిధ కాలనీల సంఘాలను వారిని కూడా ఆహ్వానించి ఈ రిజిస్ట్రేషన్ల సమస్య మీద మరి ఒక ప్రయత్నం చేశాం. ఒక 50% సమస్య పరిష్కారం అయింది, ఇంకొక 50% పరిష్కారం చేయాల్సి కూడా ఉన్నది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, 4 ఏళ్ల 3 నెలలు కులమని చూడలేదు, మతమని చూడలేదు, ప్రాంతమని చూడలేదు. ఏ ప్రాంతం వారైనా తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న బిడ్డలందరూ మన బిడ్డలే, తెలంగాణ బిడ్డలే అనే స్ఫూర్తితో అందరినీ కలగలిపి కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. ఎన్నికలు రాగానే కొంతమంది కొత్త వాదనలు తీసుకొని వస్తా ఉన్నారు. ఒక ఆయన కులం అంటున్నాడు, మరొక ఆయన మతం అంటున్నాడు, ఇంకొక ఆయన ప్రాంతం అని చెప్పి ఓట్లు అడుగుతూ ఉన్నారు. మీరు ఆలోచించండి చెప్పి కోరుతున్నా.
కులము మతము ప్రాంతము అనే విభేదం లేకుండా మనందరం హైదరాబాదీలుగా కలిసిమెలిసి హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కులు అందరం కలిసిమెలిసి ఉంటున్న ఈ వాతావరణంలో ఈ రోజు కొన్ని పార్టీలు కులం పేరు మీద మతం పేరు మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఆమోదిద్దామా? దయచేసి ఆలోచించండి. కేసీఆర్ గారిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు 4 పార్టీలు ఒక్కటైతా ఉన్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, కోదండరాం పార్టీలు 4 పార్టీలు ఒకటైతా ఉన్నాయి. పెద్దలు ఎప్పుడు 5 పార్టీలా? 5ఓడెవడు ఉన్నాడా? నాకు తెలియదు, ప్రజలకు తెలియదు. ఇంకొకడు ఉన్నాడా? సరే కానీ 5 పార్టీలు అట. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, రజనీకాంత్ కూడా చెప్పిండు సినిమాలలో, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులు గుంపులు ఏమొస్తాయి, గుంపులు గుంపులు ఏమొస్తాయి. నాకు వినబడతలేదు, నేను అనలేదు, నా మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కేసు పెట్టలేరు. కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టేది ఉంటే మీ మీద పెడతారు, నా మీద పెట్టరు. ఇక నేను చూసిన ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు, కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో దించుతారట, దించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం కూడా తీయడట. నాకు తెలియక అడుగుతా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయకపోతే ఇవనికేం బాధ అయింది? ఆయన మంగళాయన బాధపడాలి తప్ప మనమైతే బాధపడేది లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, గడ్డం గీయని ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ అయిపోతాడు. ఇక అరే నాకు కూడా తెలియదు, పెంచుకొని గడ్డాలు పెంచుకొని సన్యాసులలో కలిసిపోవాల్సిందే తప్ప ఏం అయ్యేది లేదు. మేము కూడా గతంలో పొత్తులు పెట్టుకున్నాం, కానీ పొత్తులు ఒక ప్రాతిపదిక మీద ఉండాలి, ఒక పద్ధతి కమాన్ ఉండాలి. అవతలోని దించడానికే పొత్తు, మేము ఖచ్చితంగా కుర్చీలో కూర్చునేందుకే పొత్తు. ఇదేం పొత్తులు రా నాయన, నాకు అర్థం కాదు. మీరు ఒక మాట ఆలోచన చేయాలి. ఈరోజు పెద్దలు అందుకే చెప్తారు, జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది. వాళ్ళిద్దరు కూడా అంతే. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు పోయిండట ఢిల్లీకి, రాహుల్ గాంధీకి ఒక శాల్వా కప్పిండట, ఒక వీణ ఇచ్చిండట, ఆయననేమో ఈయనకు ఒక ఫిడేల్ ఇచ్చిండట. ఇక ఇద్దరు 11 డిసెంబర్ తర్వాత కూర్చొని ఒక ఆయన వీణ వాయించుకోవాలి, ఒక ఆయన ఫిడేల్ వాయించుకోవాలి అంతే. ఎందుకంటే నేను కూడా తిరుగుతున్నా, నేను కూడా ఒక 40 నియోజకవర్గాలు తిరిగిన. ఇప్పటికి 40 నియోజకవర్గాల్లో పేద ప్రజలందరూ ఒక్కటే సంకల్పంతో ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళేమో మేనమామ లెక్క నా బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మినిచ్చిన కేసీఆర్ కావాలంటున్నారు. పెద్ద మనుషులు వితంతువులు వాళ్ళందరూ చెప్తున్నారు, మా పెద్ద కొడుకు లెక్క మాకు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిన కేసీఆరే కావాలంటున్నారు. అగో ఎదురుగా కనబడుతున్నది ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడుతున్నాయా? అట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ ఎదురుగా మీకు చూసే డబుల్ బెడ్రూమ్ ఇల్లు 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. మరి మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు టైం అయిపోతున్నది, ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళు కేసులు పెడతారు. మీరు ఆలోచించుకోవాలి. నేను ఇడికి రాంగరాంగ చూసిన వాళ్ళు ఎంతకన్నా దిగజారుతారు కాంగ్రెస్ వాళ్ళు. మనమేమో ఏం చెప్తున్నాం, మంచినీళ్ళు ఇస్తాం, రోడ్లు బాగు చేస్తాం, ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తాం, మెట్రో లైన్ ని పొడిగించి ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ నుంచి ఫలక్ నుమా నుంచి శంషాబాద్ దాకా తీసుకుపోతాం, ప్రజలకు ట్రాఫిక్ సమస్య తగ్గిస్తామని చెప్తున్నాం, పొల్యూషన్ తగ్గిస్తామని చెప్తున్నాం, చెరువులు బాగు చేస్తామని చెప్తున్నాం, రోడ్లు బాగు చేస్తామని చెప్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు గట్టిగా అడిగితే ఆకాశంలో ఉండే చందమామని కూడా తీసుకొచ్చి ఇదే చౌరస్తాల కట్టేయమంటే కట్టేస్తామని కూడా చెప్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు చూసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి టీవీలలో చెప్తున్నాడు, అమ్మా మీరు అందరూ అక్క చెల్లెళ్ళు జాగ్రత్తగా వినాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, మీ ఇంటి కిరాయి కూడా ఆయన కడుతున్నట్టు. ఇక మీరు గట్టిగా అడిగాడు అనుకో కాంగ్రెస్ వాళ్ళు, ఏందా ఇంటి కిరాయినే కడతావా, ఇంకేమైనా చేయవా అంటే, మీ ఇంట్లో బాసాన్లు కూడా మేమే పంపుతామంటారు. సోఫా కవర్లు, పాడైపోయిన సోఫా కవర్లు ఉంటే అవి కూడా గుర్తిస్తామంటారు. ఇక ఆఖరికి మీరు ఇంకా గట్టిగా దబాయిస్తే 3 పూటలు వండి పెడతామంటారు. ఇక్కడ పెళ్లి కాని పిల్లగాని ఎవరు ఉన్నారా? లగ్గం కాని పిల్లగాని ఇంతమంది ఉన్నారు, వేరే ఎక్కువ లేరా? పెళ్లి కాని పిల్లగాళ్ళు మీకు శుభవార్త ఉన్నది. శుభవార్త ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడే కూర్చొని
కోర్ కమిటీల ఢిల్లీలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకురంట వాళ్ళు. ఏంటంట అంటే మీరు కాంగ్రెస్ కోటేస్తే లగ్గం గారి పిల్లగాళ్ళందరికీ పిల్లలు కూడా వాళ్ళే దేవులాడతారట, పెళ్లి కూడా చేస్తారట. మీ ఇష్టం, మీ ఇష్టం. తర్వాత మరిగా ఒకవేళ మీకు పిల్లలు ఉంటే బువ్వ కూడా వాళ్ళే తినిపిస్తారు. మీరు బాగా బిజీగా ఉంటే డైపర్లు కూడా వాళ్ళే మారుస్తారు. ఒక్కసారి మీరు ఆలోచించాలి. రాజకీయంలో ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి కానీ అడ్డగోలు వ్యవహారం, ఎటు పడితే నాలిక ఉంది కదా, నరం లేదు కదా, ఎటు పడితే. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, కులము మతము ప్రాంతము ఇవి కాదు ముఖ్యం. ఏ కులము ఏ మతము ఏ ప్రాంతము అలాంటి వివక్ష లేకుండా 4 ఏళ్ల 3 నెలలు ఈరోజు మనం ప్రభుత్వాన్ని నడిపినాం. అభ్యర్థిలో మీరు చూడాల్సింది సేవా గుణం. ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉండే నాయకుడు రామ్మోహన్ గౌడ్ గారు. అట్లాంటి నాయకుడిని గెలిపించుకుంటే ఎల్బీ నగర్ కు ఒక సైనికుడి లాగా మీ రిజిస్ట్రేషన్ల సమస్య కానీ లేదా మీకు సంబంధించిన మౌలిక వసతులు, మీ చెరువులు బాగు చేయడం, మీ డ్రైనేజీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ తీసుకొని రావడం, అదే మాదిరిగా ఎక్కువ ఉపాధి అవకాశాలు తేవడం, మెట్రోని పొడిగించడం, ఇంకా కొట్లాడి ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తేవడం, ఇట్లాంటి పనులు చేసుకోవాలి. కానీ కులం బువ్వ పెడుతుందా? కులం పేరు మీద ఓట్లేస్తే బువ్వ పెడుతుందా? మతం పేరు మీద ఓట్లేస్తే బువ్వ పెడతారా? ప్రాంతం పేరు మీద మోసపోతే మళ్ళీ ఒకసారి బాగుపడతామా? కలిసి ఉన్న హైదరాబాద్ లో కలిసిమెలిసి ఉన్న మనందరి మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ముగించే ముందు ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తా. నేను ఈ మధ్యన ఒక సినిమా చూసిన, ఆ సినిమా పేరు రంగస్థలం. జర్ర లొలివిడ కూడా నాకు గొంతు వేయింది. ఆ రంగస్థలం సినిమాలో ఒక పాట ఉన్నది. అదేంటంటే నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా అని ఉన్నది పాట. ఈరోజు మా ఎల్బీ నగర్ లో ఉండే నాగన్నలు, రాజన్నలు, వెంకన్నలు, సీనన్నలు, ఇంకెవరి పేర్లను చెప్పకపోతే మర్చిపోయిపోయి ఏమనుకోకూడదు. అందరు అన్నలు, రామన్నలు ఒక్క మాట ఆలోచన చేయాలి. మా అక్క చెల్లెలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఒక వైపేమో కాంగ్రెస్ ఉన్నది, ఇంకొక వైపేమో ఈరోజు కేసీఆర్ గారు పంపించిన రామ్మోహన్ గౌడ్ గారు ఉన్నారు. ఒకవైపు కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నాయి. ఇంకోవైపు అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఉంది. ఒకవైపు నీళ్లు అడిగితే కన్నీళ్లు తెప్పించిన కాంగ్రెస్ ఉన్నది. ఇంకొక వైపు బ్రహ్మాండంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 325 కోట్ల రూపాయలతో మంచినీళ్లు తీసుకొచ్చిన టిఆర్ఎస్ ఉన్నది. ఒకవైపు సంక్షోభం ఉన్నది, ఇంకోవైపు సంక్షేమం ఉన్నది. ఒకవైపు అధికారం కోసం, పదవుల కోసం హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించి, నరమేధం సృష్టించి 100 మందిని బలిగొన్న కాంగ్రెస్ ఉన్నది. ఇంకొక వైపు 4 ఏళ్లలో 4 సెకండ్లు కూడా కర్ఫ్యూ పెట్టకుండా శాంతి భద్రతలని పటిష్టంగా కాపాడిన కేసీఆర్ గారు పంపించిన రామ్మోహన్ గౌడ్ గారు ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ ఉన్నది, ఇంకోవైపు ప్రోగ్రెస్ ఉన్నది. ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి తప్ప ఆషామాషిగా ఓటేయకండి. దయచేసి కొంతమంది లొల్లిపెట్టారు ఇప్పటికే. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, డిసెంబర్ 7 తారీఖు నాడు జరిగే మీటింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొనండి, కారు గుర్తు కొట్టేయండి. इस जलसे में शामिल हमारे मुसलमान भाइयों से, बहनों से, आप तमाम से मैं गुजारिश करता हूं, किस कदर केसीआर साहब ने पिछले 4 सालों में यहां तेलंगाना रियासत को और अपने हुकूमत को संभाला, आप खुद देख रहे हैं। कभी केसीआर साहब कहते थे, मखदूम मोइनुद्दीन की जो एक कहावत है वो हमेशा हमको सुनाते हैं। मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चलेते चलो, सारे जमाने को साथ लेके चलो। आज केसीआर साहब मजहब के नाम पे सियासत करने वाले लीडर नहीं है। गरीब को नाते देखते हैं, गरीबों को मजहब के नाम से अलग अलग करके नहीं देखते हैं, इंसान को इंसान की तरह देखते हैं। आज केसीआर साहब के लीडरशिप में पहली बार एक ऐसा हुकूमत है जिसमें अक़लियतों को 2000 करोड़ का बजट मिल रहा है। आपको, आपके बच्चों को आज अगर मजबूत करना है, आगे जाके उनकी जिंदगी बेहतर हो आपसे, इसीलिए केसीआर साहब ने यह तय किया कि तालीम में ताकत है,
इसलिए 206 रेसिडेंशियल स्कूल खोले हमारे गरीब बच्चों के लिए। 60,000 से ज्यादा बच्चियों को और बच्चों को आज एक एक बच्ची और बच्चे पे 1,20,000 रुपया खर्च करते हुए उनकी अच्छी तालीमात दिया जा रहा है। इसके अलावा शादी मुबारक जैसे प्रोग्राम जिसमें गरीब बच्चियों की शादी के लिए, निकाह के लिए आज केसीआर साहब की तरफ से एक छोटा सा तोहफा दिया जा रहा है। गरीब जो चाहे जो भी मजहब का हो उसका मदद दिया जा रहा है। गरीब हिंदू को दशहरे का टाइम पे तोहफा दिया जा रहा है, ईद के टाइम पे, रमजान के टाइम पे गरीब मुसलमान को तोहफा, और गरीब ईसाई है तो उनको तोहफा दिया जा रहा है क्रिसमस के टाइम पे। जो गंगा जमुना तहजीब जिसके लिए हैदराबाद जाना माना है, जो भाईचारा, जो अमन, जो शांति, जिसको बरकरार रखने के लिए, जिसको मजबूत करने के लिए हमारे केसीआर साहब कोशिश कर रहे हैं। इसलिए आप उनको आशीर्वाद दीजिए, मदद दीजिए, दुआ कीजिए कि केसीआर साहब वापस आए और आप सब उनको वोट देके राम मोहन गौड़ साहब को जिता के आप असेंबली को भेजिए। 4 लफ्ज आपसे कहते हुए मैं रुखसत लेता हूं। जय तेलंगाना। कारू गुर्तुके ఇక్కడ వెనక నిలబడ్డారు, కారు గుర్తుకే, ఇక్కడున్నోళ్ళు కారు గుర్తుకే. జై తెలంగాణ. చాలా సంతోషం. మన రిజిస్ట్రేషన్ సమస్య కూడా 100% ముఖ్యమంత్రి గారు కేసీఆర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.